నమస్తే నేను సతీష్. మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగాన్ని దాటి ఏఏ యుగంలోకి కూడా వచ్చేసాం. చాలా జాగ్రత్తగా బాధ్యతతో బతకాల్సిన రోజులు వచ్చేసి అడుగడుగున కెమెరాల నీడలో బతుకుతున్నాం. అవతలోడు ఎంత పెద్దోడైనా పోటుగాడైనా ఒక్క వీడియో చాలు బతుకు బస్ స్టాండ్ అయిపోవడానికి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, తప్పు చేసినాడు సామాన్యుడైన సోషల్ మీడియాలో తోపు ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఈ దేశాన్ని శాసించగల స్థాయిలో ఉండే ఒక పెద్ద మనిషి అయినా సరే, ఎవరినైనా సరే ఒకేలా ట్రీట్ చేసే రోజులు వచ్చేసాయి. వాటికి లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి కూడా చెబుతా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన చుట్టూ జరిగే ఇలాంటి అనేక కాంట్రవర్షియల్, అలాగే ఇంపార్టెంట్, కొద్దిగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, వైరల్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్ మీద రెగ్యులర్గా నా అనాలిసిస్ అయితే ఉంటుంది కనుక వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ఇన్సిడెంట్స్లో లేటెస్ట్గా చూస్తే, ఈ దేశంలో న్యాయానికి ఫైనల్ డెస్టినేషన్ అయిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిజేఐ ఓ కేసు తీర్పు సందర్భంలో చేసిన కాక్రోచ్ అనే వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చివరికి ఎక్కడికి దారితీసిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆయన వ్యాఖ్యలకు నిరసిస్తూ ఒక కుర్రాడు కాక్రోచ్ జనతా పార్టీని పెడితే జస్ట్ 5 రోజుల్లో ఈ దేశంలోనే కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీలకు సైతం సాధ్యం కాని స్థాయిలో, వాళ్ళెవ్వరికీ లేని రీతిలో ఇన్స్టా ఫాలోవర్లు అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేజ్కి అయితే వచ్చేసాయి. ఏకంగా 22 మిలియన్ల మంది ఆ ఇన్స్టా అకౌంట్కి ఫాలోవర్లుగా ఉన్నారు. అట్లాగే మొన్న ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఈ కాక్రోచ్ పార్టీ ఆందోళనకు సైతం దిగింది. నిజంగా ఇప్పుడు ఈ కాక్రోచెస్ గవర్నమెంట్కి అయితే షేక్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒక కన్నేసి ఉంచాల్సిందే వీళ్ళ మీద అనే పరిస్థితి వచ్చింది. అందుకే చాలా బాధ్యతగా జాగ్రత్తగా బతకాల్సిన రోజులు ప్రతి ఒక్కరికి వచ్చాయి. అంతెందుకండి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో మోత మోగుతున్న నందీశ్వరుల ఇష్యూని తీసుకుంటే, యూట్యూబ్లో ఓ వెలిగిన నందన పరిస్థితి ఏమైందో చూస్తూనే ఉన్నాం. బాధ్యత మరిచి నిరుద్యోగ యువతను యూకేలోనే ఈ సిఓఎస్ సర్టిఫికెట్ల పేరుతో ఫేక్ సర్టిఫికెట్లను ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలతో ఏపీ, తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ కేసులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కేసులతో వాళ్ళకు జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. బట్ ఇన్నేళ్ళుగా సోషల్ మీడియాలో వాళ్ళు సంపాదించుకున్నదంతా మటాష్. వాళ్ళు డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇదంతా ట్రాష్, మేమే బాధితులం అంటూ చాటింపు వేయొచ్చు. బట్ ఇటు నుంచి వేల గొంతులు వాళ్ళపై మోత మోగిస్తూనే, నిలదీస్తూనే, ప్రశ్నిస్తూనే సమాధానాలు చెప్పాలనే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాయి. దీనినైతే ఎవరు ఆపగలరు చెప్పండి? ఇది సోషల్ మీడియాను దాటేసిపోతున్న ఏఏ యుగంలో ఇలాంటి రెవల్యూషనరీ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఆపలేరు, వాటికి ఆన్సర్ చేయాలి. పైగా బాధితులపైనే బురద చల్లడం. వాళ్ళు అమ్మాయిలను గెలికారు, అందుకే యూకే నుంచి గవర్నమెంట్ గెంటేసింది, వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారని వాళ్ళు అయితే చెప్పారు. దాంతోపాటు వాళ్ళే పేడి ప్రచారం చేస్తూ ఉద్యోగులు పోగొట్టుకున్న వాళ్ళే మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారు అంటూ తిరిగి విక్టిమ్స్ పైన అటాక్ చేసే ధోరణిని అంచనా చేయడం ఇప్పుడు ఇష్యూ పెరిగిపోవడానికి మరో పెద్ద కారణమైంది. ఆమె ఆరంభంలో పుచ్చిపోయిన యాపిల్స్ అంటూ చేసిన నాటకం ఏదైతే ఉందో అదే ఆమె కొంప ముంచింది, నో డౌట్. వాస్తవానికి సరే, ఉద్యోగంలో చేరాక వాళ్ళు మిస్బిహేవ్ చేస్తే తీసేస్తారని ఒక వివరణ అయితే ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు, ఓకే. బట్ ఉద్యోగాలు ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇస్తామని కూడా చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, మోసం చేశారని దానికి కూడా సరైన సమాధానం అయితే చెప్పలేకపోతున్నారుగా. సో మొత్తంగా ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ చూసుకున్నా సరే, సోషల్ మీడియాతో ఆరంభమైన ఈ వివాదం ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా కదిలించేలా చేసింది. చివరికి వాళ్ళపై లుకౌట్ నోటీసులు జారీ స్థాయి వరకు వెళ్ళింది. సో యూకే నుంచి వాళ్ళతో పాటు అక్కడ ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, విమర్శిస్తున్నారు. సమాధానం చెప్పండి, ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర ఏమున్నాయి అంటే ఎంతోమంది బాధితులు ఉన్నారంటూ ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. మీడియాను, పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇక అలాగే యూకే నుంచి ఒక లాయర్ గారు, అట్లాగే మరో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక పీజీ చదివే కుర్రాడు, ఒక హౌస్ వైఫ్, ఇట్లా చాలామంది బాధితులు నిత్యం వీడియోలను రిలీజ్ చేస్తున్నారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఇదంతా కేవలం ఎట్లా జరిగిందంటే ఇదంతా కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్తోనే జరిగిందనడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక మూడో కాంట్రవర్సీ ఏమంటే, లేటెస్ట్గా స్టాండప్ కామెడీ పేరుతో చేస్తున్న ఎకిలి చేష్టలు, బూతులు వినడానికే జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇలాగే రెచ్చిపోయి నోరు జారితే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పే మరో సంఘటన కూడా లేటెస్ట్గా గురుగ్రామ్లో జరిగింది. ఏం జరిగిందంటే, గురుగ్రామ్కి చెందిన హిమాన్షు జంగ్రా
ఆయన పేరు. ఆ ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఒక స్టార్విక్ డిజైన్ అనే కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ మధ్య ఆ అబ్బాయి ఒక కమెడియన్, స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే నిర్వహించిన ఒక షోలో పాల్గొన్నాడు. అమ్మాయిలతో డేటింగ్ అనే పాయింట్ మీద మాట్లాడుతూ ఏకంగా వెకిలిగా కామెంట్లు చేశాడు. ఏమని, ఒక అమ్మాయి కేవలం 370 రూపాయలు పెట్టి బిర్యానీ తినిపించి దానికి బదులుగా ఆమె నుంచి శారీరక సుఖాన్ని ఆశిస్తానంటూ చాలా హీనమైన కామెంట్లను పబ్లిక్ ప్లాట్ఫామ్పై హిమాంశు చేశాడు. పోనీ అక్కడితో ఆగాడా? ఆగకుండా లేడీస్పై మరికొన్ని దారుణమైన కామెంట్లు అయితే చేశాడు, నోరైతే జారాడు. ఈ కామెంట్లకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో నెటిజన్లు అయితే తీవ్ర స్థాయిలో అతడిపై మండిపడ్డారు. సో అట్లాగే ఆ మధ్య ప్రణీత్ హనుమంతు అనేవాడు కూడా ఇట్లాగే పిల్లలను ఉద్దేశించి చాలా జుగుప్సాకరమైన కామెంట్లు చేశాడు కదా. అలాంటివే ఈ హిమాంశు గారు కూడా అమ్మాయిల విషయంలో, మహిళల విషయంలో అభ్యంతరకరమైన జుగుప్సాకరమైన కామెంట్లు చేశాడు, నోరైతే జారాడు. దీంతో ఈ కామెంట్స్ బాగా వైరల్ అవ్వగానే అతనికి వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే స్పందించాడు, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాడు, బహిరంగ క్షమాపణ చెప్పాడు. అయినా సరే పరిస్థితి అయితే మరీ పెద్దదైపోవడంతో తన సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా డిలీట్ చేసేసుకున్నాడు. అయినా సరే అతడిపై ట్రోలింగ్ ఆగలేదు. ఈ మొత్తం ఘటనపై తీవ్రమైన నిరసనలు అయితే వచ్చి అతడు పనిచేస్తున్న కంపెనీకి సైతం ట్రోల్ చేస్తూ అసలు ఇట్లాంటి వికృత మానసిక స్థితి ఉన్నవాడిని ఉద్యోగంలో ఎలా కొనసాగిస్తున్నారంటూ ఆ కంపెనీని కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేసి ప్రశ్నించడంతో వీడినే సదరు కంపెనీ ఏదైతే ఉందో అది మెడబట్టి గెంటేసింది. ఇంకా చాలు, దయచేసి నీ సేవలు ఇంకా చాలు, మహిళల పట్ల ఇంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఎట్లా చేస్తావు అని స్వయంగా ఆ కంపెనీ చైర్మన్ వివేక్ విశ్వకర్మ ఆయన కూడా స్పందించి ఆ ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లయితే ప్రకటించారు. సో కంపెనీ సీఈఓ కూడా ఈ వీడియో విడుదల చేసి మరి అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కూడా చెబుతూ నెటిజన్లకైతే తెలియజేశారు. ఇట్లా మహిళలను గౌరవించిన వారిని మా సంస్థలో ఉంచుకునేది లేదంటూ ఆ పరిణామాలు ఇలాగే తీవ్రంగా ఉంటాయంటూ వాళ్ళు కూడా వివరణ అయితే ఇచ్చారు. అట్లాగే ఈ స్టాండప్ కామెడీకి సంబంధించి మరొక కాంట్రవర్సీ, మరొక వివాదం కూడా ఏంటంటే ఒక లేడీ స్టాండప్ కామెడియన్ కూడా కామెడీ ట్రై చేయాలని చేసి ఏకంగా వివాదాల పాలయ్యింది. ఏం చెప్పుకొచ్చిందంటే ఆమె, ఒకరిని ప్రేమించడం పెళ్లితో సమానమైతే చాలామందిని ప్రేమిస్తే లా డాష్ డాష్ అని అక్కడ బీప్స్ వేసుకోండి, లా డాష్ డాష్ అనే అంటారని చెప్పింది. అలా అనుకుంటే నేను లా డాష్ డాష్నే అని దాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నానంటే ఆమె చెప్పుకోవచ్చు. అసలు ఏందా మాటలు, ఆ కామెడీ, అది కామెడీ అంటారా? స్టాండప్ కామెడీ పేరుతో ఇట్లా మాట్లాడితే వివాదాలు పాల్గొవడం, దీని మీద కూడా తీవ్ర విమర్శలు వస్తాయి. అసలు ఏం చెప్పాలనుకున్నా ఇదేం కామెడీ అని కూడా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మన తెలుగులోని కూడా మరో వివాదం ఒకటి ఉంది, స్టార్ట్ అయింది. అదేంటంటే వినయ్ కుయ్య అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి తనకు 13 లక్షలు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడంటూ ఒక వ్యక్తి చెప్పడంతో ఒక 4 కుర్రాళ్ళు కలిసి ఇష్యూని సెటిల్ చేయడానికి రంగంలోకి దిగారు. ఆ డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తికి అమ్మాయితో ఫోన్ చేయించి ట్రాప్ చేసి రాగానే పట్టుకొని కారులో పడేసి కొట్టి ఎత్తుకుపోయారు. ఓ ఇంటికి తీసుకెళ్ళి అతను కొడుతూ డబ్బులు ఇస్తావా చస్తావా అన్నట్లుగా బెదిరించారు. ఈ ఎపిసోడ్ మొత్తం షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇప్పుడు ఈ ఘటన వివాదంగా మారింది. వీళ్ళు అతడిపై దాడి చేసి కొట్టడం, బెదిరించడం మళ్ళీ మొత్తం ఓవరాల్ పంచాయతీనంతా వీడియోని తీసి పోస్ట్ చేయడంతో ఓ లాయర్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది అంటూ ప్రశ్నించారు. ఆయన తెలంగాణలోని ఉన్నత అధికారులను, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. వాళ్ళకైతే ట్యాగ్ చేశారు. ఈ వీడియో గురించి ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని ప్రశ్నించారు ఆయన. దీంతో ఈ పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది. నిజంగానే వాళ్ళ వీడియో చూస్తే చాలా దారుణంగానే ఉంది. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే పోలీసులు కంప్లైంట్ చేయాలి, లేదా లీగల్గా డీల్ చేయాలి, కూర్చొని పెద్ద మనుషుల ద్వారా దాన్ని ఏదో ఇష్యూ క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఇదేమన్నా సినిమానా? ఇలా ట్రాప్ చేసి ఎత్తుకెళ్ళి కొట్టడమే తప్పు. పైగా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే మరీ బరితెగించడం లాగా కనిపిస్తుంది. అది చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే మరో వ్యక్తిని కొట్టడం, హింసించడం, తిట్టడం, బెదిరించడం ఇదంతా పక్కాగా నేరమే. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం ఇలా బలవంతంగా ఎత్తుకుపోవడం సెక్షన్ 138 కిందకు వస్తుంది. అపహరణతో పాటు హాని కలిగించడం, బెదిరింపులకు కారణమయ్యే ఆ దాడి కూడా జరిగినప్పుడు నేరం యొక్క తీవ్రతను బట్టి నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.
ఆ వీడియో మొత్తం ఆ ఛానల్లోనికి వెళ్ళి నేను కూడా చూశాను. బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి తమకు ఏమాత్రం సంబంధం లేని ఒక విషయంలో దూరి ఆయన్ను ట్రాప్ చేసి ఎత్తుకుపోయి బెదిరించడం కిడ్నాప్ లాగానే ఉంది. చాలా అతి చేసినట్టే కనిపిస్తోంది. మామూలుగా అయితే నేను చెప్పినట్టుగా ఇలా చేయడం చట్ట ప్రకారం నేరం. ఇదేమి సినిమా కాదు, లేదా ఇదే షార్ట్ ఫిల్మ్స్ ఏం కాదు కదా. పైగా ఆ వీడియోలో స్టార్టింగ్లో ఆ డబ్బులు తిరిగి రావు, ఒకవేళ లాయర్ల దగ్గరికి వెళ్ళినా డబ్బులు వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళడమే తప్ప ఉపయోగం ఉండదు లాంటి డైలాగులు చెప్పి మరీ వెళ్ళి ట్రాప్ చేస్తున్నాం, పట్టుకున్నాం, కొడుతున్నాం అంటే చెప్పి మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే వెళ్ళారు. అప్పులు వసూలు చేసే క్రమంలో బలవంతపు చర్యలకు పాల్పడడం, ఈ రుణగ్రహీతలను వేధించడం చట్టరీత్యా నేరమని ముఖ్యమైన మార్గదర్శకాలు సాక్షాత్తు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసింది. చాలా సందర్భాల్లో పేర్కొంది. అప్పులు ఇచ్చి వసూలు చేసే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, లేదా ఈ సివిల్ వివాదాలను, ఈ అప్పులు ఇవ్వడం పుచ్చుకోవడం, సివిల్ ఇట్లాంటి వివాదాలను ఇలా దాడులు చేసి బెదిరింపులతో క్రిమినల్ కేసులుగా మార్చి తీవ్ర ఒత్తిడికి గురి చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అప్పుల వసూళ్లలో రుణదాతలు ఏం చేయాలి? ఈ చట్టబద్ధమైన మార్గాలను ఎంచుకోవాలి తప్ప ఎలాంటి బలవంతపు లేదా వేధింపుల చర్యలకు పాల్పడకూడదని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం వేర్వేరు సందర్భాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అట్లా చేయొద్దని కూడా హెచ్చరించింది. బాకీ వసూలు చేయడం కోసం అవతల వ్యక్తిని బెదిరించడం, ఒత్తిడి తీసుకురావడం చట్టవిరుద్ధమని స్పష్టంగా చెప్పింది. అప్పుల వసూలు కోసం కిడ్నాప్ లేదా బలవంతపు బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులుగా నమోదు చేయబడతాయని కూడా హెచ్చరించింది. అట్లాగే ఈ ప్రైవేట్ రికవరీ ఏజెంట్లను, బల ప్రదర్శన చేసే వ్యక్తులను కూడా ఉపయోగించకూడదని, మర్యాదపూర్వకంగానే రుణగ్రహీతలను సంప్రదించాలి, అంతే తప్ప వేధించడానికి వీల్లేదు అని చెప్పింది. సో ఇలా మార్గదర్శకాలు చెబుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నా వీళ్ళకి అర్థం కాదా, తెలియలేదా ఏమో కానీ, కాకపోతే వీళ్ళ ఛానల్లో ఎక్కువ ప్రాంక్ వీడియోలు ఉంటున్నాయి. అవి రియల్ అని నమ్మేలా ఉండే ప్రాంక్ వీడియోలు చేస్తున్నట్లు ఉంది ఆ ఛానల్లో ఉండే కంటెంట్ వీడియోస్ చూస్తే. మరి ఈ కాంట్రవర్సీ వీడియో కూడా ప్రాంక్ అని చెప్పుకొస్తారేమో చూడాలి. ఇప్పుడు ఆ బాధితుడు బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే తప్ప వాస్తవాలు ఏంటనేది బయటకు రావు, తెలియవు. లేదంటే ప్రాంక్ అని ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒకవేళ ఆ వీడియో ప్రాంక్ అని చెప్పినా ఇలా భయపెట్టి హడలెత్తించే, అలజడి రేకెత్తించే ప్రాంకులు చేయడం కూడా తప్పే. అయితే ఇప్పటికే ఈ విషయంపై ఆయన తెలంగాణ లాయర్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈ వీడియోపై మండిపడుతూ ఉన్నారు అధికారులకి. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ట్యాగ్ చేసి పెట్టారు కనుక మరి ఫైనల్లీ ఏం తేలుతుందో చూడాలి. సో ఈ వరుస ఘటనలన్నీ చూశాక ఒక్కటి క్లియర్, అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా సరే అతి చేయడం ప్రమాదకరం కాబట్టి దేనికైనా పరిమితికి మించి ప్రవర్తించకూడదు అనేది వరుస ఘటనలన్నీ నిరూపిస్తున్నాయి. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.